ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ దిగుబడి ఇచ్చే విత్తనాలు మార్కెట్లో తక్కువగా రావడంతో బాగా డిమాండ్ ఏర్పడింది. అయితే గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితి రాలేదంటున్నారు రైతులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విత్తనాల కోసం రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే విత్తనాలు ఏదైతే బ్రాండ్ ఉన్న విత్తనాలు అదేదైతే ఎక్కువ రన్నింగ్ లో ఉన్న విత్తనాల కోసం మాత్రమే కొరత ఉన్నది. మిగతా విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేదని చెప్పేసి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు, డీలర్స్ కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కేవలం ఏదైతే పేరు ఉందిన విత్తనాల కోసం గతంలో ఎక్కువ దిగుబడి ఇచ్చిన విత్తనాల కోసం మాత్రమే రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహబూబాద్, నెక్కొండ, అదేవిధంగా నర్సంపేట, ములుగు, భూపాలపల్లి కూడా ఏదైతే విత్తనాల కోసం డిమాండ్ కనిపిస్తుంది. రైతులు బారులు తీరి క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే డిపో ఎవరైతే ఎరువుల డీలర్స్ కానీ ఏదైనా విత్తనాల డీలర్స్ కానీ అదేవిధంగా కంపెనీ యజమానులు ముఖ్యంగా వ్యవసాయ అధికారులు కూడా చెప్తున్నారు, గతంలో కంటే ముందుగానే రైతులు వాటిని ఏదైతే డిమాండ్ ఉన్న విత్తనాలు తీసుకెళ్లారు అంత మేరకు మాత్రమే ఉత్పత్తి జరిగిన వాటిని ఇచ్చాం. కానీ ఇప్పుడు ఎక్కువ మొత్తంలో అంతకంటే ఎక్కువ దిగుబడి ఇచ్చే విత్తనాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా రైతులందరూ ఒకే విత్తనాన్ని అడగడం వల్ల, కొంత డిమాండ్ ఉన్న విత్తనాలను అడగడం వల్ల మాత్రమే ఇబ్బంది అవుతుంది. కానీ రైతులు ఎటువంటి ఇబ్బంది పడట్లేదు అనే విషయం చెప్తున్నారు. సో మనకు ఒక రైతు ఇక్కడ ఉన్నాడు. చెప్పండి, అసలు మీరు మామూలుగా వచ్చి అడుగుతుంటే ఏం విత్తనాలు దొరకట్లేదు ఏంటి ఇక్కడ? మెయిన్ ఏంటంటే బ్రాండెడ్ ఉన్న ఇప్పుడు అందరూ ఒకటే యూఎస్ మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైనా మెయిన్ విత్తనం అడిగినా అందరూ అదే అడగడం వల్ల కొంతమంది బ్లాక్లు అమ్ముకుంటున్నారు, కొంతమంది లేదని అంటున్నారు. ప్రతి ఒక్క రైతు అదే విత్తనం మీద ఆధారపడేసరికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఏంటంటే ప్రభుత్వం ఒకటే నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా వాళ్ళు ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే ఖచ్చితంగా నిర్ణయించి దాన్ని అదే ఫిక్స్ రేట్ మీద అమ్మాలి. మళ్ళీ ఒకటి మేము కోరుకునేది ఏంటంటే మా రైతులు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కాలం నెత్తి మీదకి వచ్చిందండి. మాకు ఇప్పుడు సీడ్ కావాలనుకున్న సీడ్ దొరకట్లేదు. మామూలు సీడ్ తీసుకెళ్తే పండుతుందో అన్న మాకు ఒకటది ఉన్న సీడ్ కూడా అది వాళ్ళు కరెక్ట్ మాకు రైతులకు ఇవ్వకపోవడం వల్ల మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయ అధికారులు ఏం చెప్తున్నారంటే మేము ఏదైతే మీరు ఇప్పుడు డిమాండ్ ఉన్న సీడ్ ఉందో ఆ డిమాండ్ ఉన్న సీడ్ మార్కెట్లోకి వచ్చింది, రైతులు తీసుకెళ్లారు. కొంతమంది రైతులు ఎక్కువ తీసుకెళ్లి వాటిని బ్లాక్ చేస్తున్నారు తప్ప అంతకంటే మంచిగా ఉన్న దిగుబడి ఇచ్చే విత్తనాలు కూడా ఉన్నాయి, వాటిని ఎంకరేజ్ చేయట్లేదు అనేది లేదండి. వీళ్ళు ఏమంటున్నారంటే మేము అడిగితే వాళ్ళ పైనుంచే స్టాక్ తక్కువ వచ్చింది, మేము ఎవరికైనా ఇచ్చినా మేము 10 సంచులు తీసుకుంటే ఒకటే సంచి ఇస్తున్నాము అని అంటున్నారు. అది ఏమాత్రం అది కరెక్టా కాదనేది మాకు కూడా మేము అర్థం కావట్లేదు. ఇప్పుడు మాలాంటి చిన్న రైతులు ఉంటారు, 1-2 తీసుకెళ్లే వాళ్ళు ఉంటాం. మాకు కూడా లేవంటే మేము ఎక్కడికి వెళ్ళాలండి? ఇప్పుడు పెద్ద రైతు అంటే ఇప్పుడు 20 తీసుకుంటాడు, 30 తీసుకుంటాడు, 40 తీసుకుంటాడు. మాలాంటి చిన్న రైతు ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు మెయిన్ కావాల్సిందే ఒరిజినల్ సీడ్ కావాలనుకున్నప్పుడు, మాకు నెంబర్ 1 సీడ్ కావాలనుకున్నప్పుడు మాకు ఎలా అండి? మేము బ్లాక్ లో కొనుక్కోవాలా? మేము కోరుకునేది కూడా అదే కదా. లాస్ట్ ఇయర్ ఇట్లాంటి సమస్య ఉన్నదా? లాస్ట్ ఇయర్ లేదండి, ఈసారే వచ్చింది ఇట్లాంటి సమస్య. ఎందుకండి అది? మేము అడిగేది పోయినసారి మాకు కావాలనుకున్న ఎమ్మటి దొరికిందండి. ఈ సంవత్సరమే ఇంత ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుంది? కావాలని కొంతమంది బ్లాక్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. సమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, వరంగల్.